నేటి ఆధునిక కాలంలో కూడా ఊరు కట్టుబాట్ల పేరుతో గ్రామ పెద్దల తీర్మానం పేరుతో కొంతమందిని వెలివేయడం, వారిని మామూలు సమాజంలో కలవకుండా చేయడం, కాదని ఎవరైనా సంబంధాలు పెట్టుకుంటే వారిపై జరిమానా విధించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇలా చేస్తే చట్ట ప్రకారం చిక్కుల్లో పడతారు అని తెలిసినా ఇలాంటి సాహసాలు చేస్తూనే ఉన్నారు. కాకినాడ జిల్లాలో తాజాగా కొన్ని కుటుంబాలను వెలివేసిన సంఘటన జరిగింది. ఎందుకు వెలివేశారు, వారి పరిస్థితి ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో 7 కుటుంబాలను గ్రామ పెద్దలు వివాహ శుభకార్యాలకు పనులకు పిలవకుండా వెలివేశారు. కాదని వారితో ఎవరైనా మాట్లాడితే 5,000 జరిమానా వేయాలని గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. ధాన్యం పాట సొమ్ముల విషయంలో తలెత్తిన వివాదం రాజకీయ రంగు పులుముకొని చివరకు 7 కుటుంబాలను వెలివేసేందుకు దారితీసింది. వెలి నిబంధనలను అమలు చేస్తున్న గ్రామ పెద్దలు వైసీపీకి చెందినవారు కావడం, వెలివేయబడ్డ కుటుంబాలు టీడీపీకి చెందినవారు కావడం వల్ల రాజకీయ పార్టీలకు మద్దతు తెలిపే విషయంలో చోటు చేసుకున్న విభేదాల వల్ల ఈ రకమైన వెలి నిర్ణయం తీసుకుని మమ్మల్ని వేధిస్తున్నారని అంటున్నారు వెలి బాధితులు. దశమి వెళ్ళిన తర్వాత మా ఇంటికాడ జారు బాల్ ఒకటి ఉందండి, మా దూల మకంలోనే. అది నేను అప్పుడు కొన్ని డబ్బులు ఇచ్చి ఆ వేళ నేను మా మకంలో వేయించుకున్నానని. ఒరే బాబు ఈ బల్లట్టి పోతున్నారు ఏంటని చెప్పి నేను వాళ్ళని అడిగానని. ఏంటో నీకేంటో నేను చెప్పేది అని చెప్పి గుత్తులు రాజు కొడుకని నా మీద కలబడ్డాడని. ఏంటి నా మీద ఇంత దోపంగా కలబడుతున్నాడని చెప్పి మీద కలబడ్డామని ఎడదీశారు. ఎడదీసిన తర్వాత వాళ్ళ బాబు వచ్చి నన్ను గోమే పెట్టి కొడేసాడని. నాకు ఇప్పటికీ కూడా గోమ సరిగ్గా పనిచేయట్లేదు. తర్వాత అది అయిపోయిన తర్వాతనే మళ్ళీ మేము దేవుడి గుళ్ళకి ఇలా రాములూరు గుళ్ళో భయం చేస్తున్నామని. భయం చేస్తానంటే నా దగ్గర మౌతు లాగేసి ఉన్నారు. నేను పాడతాను కొలగదన్నారు. ఏంట్రా బాబు మీ ప్రాబ్లం పెట్టినా బాబు, నా దగ్గర మౌతు లాగేసి ఉన్నారేటని చెప్పి నేను అడిగానని. అడిగితే మీకు అబ్బాయికి 5,000 రూపాయలు జుర్మానా వేసాము, తప్పు వేసాము. ఆ తప్పు కడితేనే కానీ నువ్వు గుళ్ళో రానా కొలగదని చెప్పి నన్ను బయటికి గెంటేసినారు. అందుచేతన గొల్లపాలెం కాజులూరు మండలం గొల్లపాలెం పోలీస్ స్టేషన్ వారికి ఎస్ఐ గారికి తెలియజేసి తప్పు కట్టారా మరి? కట్టలేదండి. ఆ వేళ మాకు తప్పు కట్టలేదండి. ఇలా ఇబ్బంది పెట్టి ఇలా నిర్బంధం చేసి మమ్మల్ని బయట పెట్టేశారండి. 7 కుటుంబాలు మమ్మల్ని మేడ్చేరు దుర్గారావు గారితో వాళ్ళతో మాట్లాడితే మాత్రం నీకు 5,000 రూపాయలు జుర్మానా. ఎవడు మాట్లాడితే వాడికి 5,000 రూపాయలు జుర్మానా. ఏ కార్యక్రమం కూడా కేకైనా కొలగదు, వాడితో మాట అన్నా కొలగదు. వాళ్ళ దరిపోలు ఎవడని చేరే ఇందంతో అవడం చేరే బండి ఎక్కినా కానీ బండి తీపోనే కానీ వాడికి 5,000 రూపాయలు జుర్మానా అని చెప్పి వాళ్ళు నిర్ణయించారండి మా పెద్దలు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందనలో ఫిర్యాదు చేశాడు వెలి బాధితుడు మెడిశెట్టి దుర్గారావు. దీనిపై స్పందించిన కాజులూరు తహసీల్దార్ ఎల్ శివకుమార్, గొల్లపాలెం ఎస్ఐ మోహన్ కుమార్లు గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెలి బాధితులు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. చట్ట ప్రకారం వెలివేయడం కుదరదని, అలా చేస్తే చట్టం శిక్షిస్తుందని, గ్రామంలోని అందరూ కలిసిమెలిసి జీవించాలని, చిన్న చిన్న సమస్యలు వచ్చినా సర్దుకుపోవాలని సూచిస్తూ చర్చలు జరిపారు. గ్రామ పెద్దలతో రాజీ కుదుర్చడానికి తహసీల్దార్ ఎస్ఐలు చేసిన ప్రయత్నాలు ఫలించి ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. వెలి బాధితులు గ్రామ పెద్దలు చేయి కలిపారు. ఇరు వర్గాల ఇక మీదట అంతా కలిసే ఉంటామని తీర్మానమిచ్చారు. దీంతో 7 కుటుంబాల వెలిఘటనకు తెరపడింది. వెలి బాధితులు తమ సమస్య పరిష్కారం కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఏదైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్య పై అధికారుల దృష్టికి వెళ్ళిందో వారి ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్ఓ గారు, నేను, అలాగే ఈ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలందరూ కూడా ఆ సమస్య గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు అదేవిధంగా దీన్ని అర్థం చేసుకొని ఏదైతే చట్టం ఉందో చట్టానికి లోబడే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటామని వాళ్ళు అందరూ కూడా అంగీకరించి ఇక మీదట గ్రామంలో ఎటువంటి ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏం జరగకుండా చూసుకుంటామని చెప్పి తెలపడం జరిగింది. అందరూ కూడా ఐక్యంగా ఉండి ఆ గ్రామం అభివృద్ధికి కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇటీవల ఒక వ్యక్తికి కొంత అభిప్రాయ భేదాలు రావడం వలన ఒక సంఘర్షణ ఏర్పడింది. ఆ విషయం జిల్లా యంత్రాంగం దృష్టిగా తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద జిల్లా యంత్రాంగం వారు రెవెన్యూ మరియు పోలీస్ శాఖ వారిని మరియు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పెద్దల సమక్షంలో విచారణ చేసి
పీస్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ మధ్య ఉన్న అపోహలను తొలగించి ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండేటట్లు చేయమని జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేయడంలో భాగంగా ఈరోజు ఇక్కడ సర్పంచ్ గారి అధ్యక్షతన చెట్టుబల్చిపేట గ్రామ పెద్దలందరూ కూడాను సమక్షంలో వాళ్ళ మధ్య ఉన్న సంఘర్షణ ఏంటో తెలుసుకొని భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, ఒకరొకరు కలిసిమెలిసి ఉండాలి, ఎవరికైనా సరే ఇబ్బందిగా ఉంటే చట్ట పరిధిలో దానికి పరిష్కారం వెతకాలి తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు, కలిసిమెలిసి అందరూ కూడా ఉండి గ్రామ అభివృద్ధికి ముందుకు వెళ్ళాలని సూచించడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.